అసలు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానో కూడా తెలీదు. ఇది అసలు వ్లాగ్ అనుకుంటారని కూడా అనుకోవట్లేదు. మేము ఈ షార్ట్ ట్రిప్ వేసింది మేలో, ఇప్పుడేమో ఆగస్ట్. అంటే ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఎందుకు ఇంత లేట్ అయింది అనేది లాస్ట్లో చెప్తా, ఎండ్ వరకు చూడండి వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి తేజ ముందు. నేను సుభాష్ గారు ఇంకా వేసిమారెడ్డి ఆఫీస్కి ఇంకా డైలీ స్టాండప్స్కి దూరంగా నేచర్కి దగ్గరగా వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది కూడా పీక్ సమ్మర్లో. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మార్నింగ్ 7:30 కార్ స్టార్ట్ చేసాం. సైబర్ టవర్స్ దగ్గర ఏమో అసలు ట్రాఫిక్ లేదు, ఎందుకంటే సాటర్డే కదా, పొద్దున్నే 7:30 ఎవరు లేచి ఉండరు. ఇంకా మేము కూడా అలా రిలాక్స్డ్గా కొన్ని పాత పాటలు, అలానే ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఇంకొన్ని ఐటెం సాంగ్స్ పెట్టుకొని ఒక వైబ్లో సాగుతుంది మా జర్నీ. అప్పుడే తెలిసింది కార్లో ఫ్యూయల్ తక్కువ ఉందని. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ పెట్రోల్ బంక్ కోసం పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. పెట్రోల్ బంక్ దొరకగానే ఇంక ఫ్యూయల్ కొట్టించేసి ఆ తర్వాత మళ్ళీ పీస్ఫుల్గా జర్నీ స్టార్ట్ చేసాం. అప్పుడే మా వీరసింహారెడ్డి చెప్పాడు, తెలంగాణలో మెదక్ చర్చ్ చాలా ఫేమస్ రా మావా, మనం వెళ్ళే దారిలోనే ఉందని. అలానే ఒక్కసారి బయట నుంచి జస్ట్ ఒక లుక్ ఇచ్చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. మెదక్ చర్చ్ నిజంగా చాలా బాగుంది. ఇంకా పర్ఫెక్ట్గా 9:30 అయింది. ఆ టైంకి పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ రీచ్ అయిపోయాం. టికెట్స్ అవి తీసుకుని ఇంకా మా కార్లోనే లోపలికి వెళ్ళిపోయాం. మేము లోపల ఏమనుకున్నాం అంటే పచ్చని చెట్లు, గ్రీనరీ, మొత్తం గడ్డి అనుకుని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. బట్ అక్కడ మాత్రం సూర్య బ్రో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. చెట్లన్నీ ఎండిపోయి ఏరియా మొత్తం డ్రైగా మారిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా ల్యాండ్స్కేప్ డ్రైగా ఉన్నా సరే దానిలో కూడా ఒక యూనిక్ కామ్నెస్ ఉంది. జర్నీలో నేచర్ మూడ్స్ బట్టి సర్ప్రైజెస్ ఉంటాయని రియలైజ్ అయ్యాం. అలా మెయిన్ స్పాట్కి రీచ్ అయ్యాం. ఎంత ఎండ ఉన్నా కానీ స్పాట్ మాత్రం సూపర్ ఉంది. మాన్సూన్లో అయితే ఇదంతా ఫుల్గా వాటర్ ఉంటుందంట. ఈలోపు మా సుభాష్ గడికి అక్కడెక్కడో పక్షి గుడ్లు కనిపించాయంట. అవి వెతకడానికి మేము ముగ్గురం బేర్ క్రిల్స్ లాగా మారిపోయాము. ఫైనల్లీ ఎగ్స్ కనిపించాక మావాడేమో ఈ ఎగ్స్ తీసుకెళ్ళి ఆమ్లెట్ చేసుకొచ్చా అని అడిగాడు. లొకేషన్ బాగుంది, అలా ఫొటోస్ కోసం ఏదో ట్రై చేసాము. ఎట్ లాస్ట్ ఒక ఫోటో అయితే కొట్టాం. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి పక్కనే ఉన్న పోచారం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ లొకేషన్ అయితే చూడడానికి ఎలా ఉందంటే అంత చందానంగా ఉంది ఏంటండి. అందుకే దరిద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. మా వాళ్ళేమో కిందకి దిగి ఎవరిది ఎంత దూరం వెళ్తుందా అని చూసుకుంటున్నారు. అదే రాళ్ళు. ఇక్కడే పక్కన ఒక శివుని టెంపుల్ ఉంది. ఈ ప్లేస్లో టెంపుల్ భలే పీస్ఫుల్గా ఉందన్నమాట. టెంపుల్ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. అక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన అనకాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, ఫుల్గా ఆకలేస్తుంది. మా బోర్ కొడుతుందిరా, ఏదైనా పాట పాడరా అంటే మా వాడు చూడండి ఏ పాట పాడాడు. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! కోడిని చూస్తున్నావేమిట్రా? ఏమిటోనే బామ్మ, దాని పొద్దున్నుంచి చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది. ఫుడ్ మాత్రం పర్లే. నాకు ఎలా అనిపించిందంటే చెప్పలేదమ్మా.
నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న ఇంకొక ఊరు ఆర్మూరు. ఆ ఊరిలో మాత్రం లస్సీ ట్రై చేశాను ఈ షాప్లో. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. అసలు కెరియర్ బెస్ట్ లస్సీ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మా దీపక్ గడ్ ఊరైన మంచిర్యాల అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మన వీరసింహారెడ్డికి ఒక బ్రిలియంట్ డౌట్ వచ్చింది. మామ, ఈ కోతులు మన గురించి ఏమనుకుంటాయంటావు అని అడిగాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆఫ్టర్ స్మాల్ జర్నీ మంచిర్యాల అయితే రీచ్ అయిపోయాం. ఇదిగో ఈడే మా దీపక్ గడ్. ఈసారి నుంచి ఇలా పిలవాలన్నమాట దీపక్ అని. లోపలికి వెళ్ళిపోయాక వాళ్ళ మమ్మీ చాలా స్నాక్స్ ఇచ్చారు. ఇంకా మా సుభాష్ గడ్ ఏమో వాడి స్టోరీ ఏదో స్టార్ట్ చేశారు. అలా ఫుల్గా కొంచెంసేపు నవ్వుకున్నాం. మా దీపక్ గడికి ఇక్కడ ఒక బిజినెస్ ఉంది, అది సర్వపిండి, తెలంగాణ స్పెషల్ ఐటమ్. ఆనెస్ట్గా చెప్తున్నా, ఇదైతే చాలా చాలా సూపర్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. మేకింగ్ ప్రాసెసే డిఫరెంట్గా ఉంది. అసలు ఆంధ్రాలో ఈ ఐటెం అసలు దొరకదేమో అనుకుంటున్నాను. ఇంకా మా దీపక్ గడు ఆ కారుకి అలా వాళ్ళ ఊరు చూపిస్తున్నాడు కొంతసేపు. ఇంకా మా వాడిని డ్రాప్ చేసిన తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో పెట్రోల్ కొట్టించేటప్పుడు ఈ బోర్డు చూసాను, సూపర్ కదా ఇది. ఈ థాట్ క్రేజీ అనిపించింది నాకు. ఇంకా మా రిటర్న్లో లాట్ ఆఫ్ మెమరీస్, ఫన్, ఇంకా లైఫ్ గురించి చాలా డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. యాజ్ యూజువల్గా ఒక ట్రిప్కి స్టార్ట్ అయ్యేటప్పుడు కన్నా ఎండ్ అయ్యేటప్పుడే కొంచెం డీప్ డిస్కషన్స్ ఉంటాయి. అది అందరికీ జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. ఈ ట్రిప్ ఎప్పుడో మేలో వెళ్ళాం, కానీ రిలీజింగ్కి ఇంత టైం పట్టింది. షూట్ అయితే చేశాను, కానీ ఎంటర్టైనింగ్గా ఎలా చేయాలో అర్థం కాలేదు. వర్క్ ప్రెషర్స్, కొంచెం బద్ధకం, ఇవన్నీ కలిపి ఇంత లేట్ అయిపోయింది. లేట్ అయినా సరే ఎంటర్టైనింగ్గా ఉండటం కోసం చాలా ఆలోచించి ఈ వర్షన్ అయితే రెడీ చేశాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. And that's it for this video. మళ్ళీ కలుద్దాం. బాయ్.